ప్రకటన 2:10లో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరల వేయించబోచున్నాడు అని దాని మీద మదర్ సెషన్లో మనం నేర్చుకున్నాము. శోధింపబడినట్లు అనేది గ్రీకులో కానీ హెబ్రీలో కానీ శోధన పరిశోధన రెండిట్లకి సంబంధించి కలిపి మాట్లాడుతున్నాడు అన్నది ఇందాక నేర్చుకుని మనం ముగించాం కదా. అబ్రహాం విషయంలో శోధన పరిశోధన రెండు పుస్తకాల్లో రెండు రకాలుగా రాయబడింది. శోధన అనేది దేవుడు కలిగించేది కాదు, అది సాతాను నుంచి వచ్చేది కనుక శోధింపబడుతున్నప్పుడు దేవుని చేత శోధించబడుతున్నాను అని అనకూడదని యాకోబు గారు నేర్పించినట్టు ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ స్ఫురణకు సంబంధించి ఆ లేఖలో ఆయన మాట్లాడుతూ మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 అనే దాన్ని మనం హైలైట్ చేసుకుంటూ ఇక్కడ శోధన అనే దానికి పరిశోధన అనేది కూడా మనం అప్లై చేస్తాం. ఈ రెండు కలిపి ఒకే అర్థాన్ని ఇచ్చే ఒక వచనాన్ని చూపిస్తాను. అది ఒక వ్యక్తి జీవితంలో జరిగింది. సేమ్ ఆ వ్యక్తి జీవితం నుంచి మనం నేర్చుకున్న తర్వాత ఇప్పుడు స్వర్ణ సంఘాన్ని కూడా మనం అదే కోణంలో ఆలోచించేద్దాం. స్వర్ణ సంఘాన్ని కూడా నేను ఇప్పుడు చూపించే వ్యక్తి జీవితంలో దేవుడు ఎలా మాట్లాడుతున్నారో అలాగే ఈ స్వర్ణ సంఘానికి సంబంధించి యేసుప్రభువు వారు తన లేఖలో మీకు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరల వేయించబోతున్నాడు, మీరు శోధింపబడినట్లు అనేదాన్ని మనం ఆలోచించేద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 32వ అధ్యాయము. ఒక రాజుగారు మనకు కనపడతాడు అక్కడ. దినవృత్తాంతములు 2వ గ్రంథము 32, 31, 32వ అధ్యాయము 31వ వచనం. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకున్నటకై రాజైన హిజ్కియా యొక్క కథనంలో ఈ పరీక్షకి సంబంధించి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దానికి సంబంధించి దానికి సాధ్యమయ్యేటువంటి ఒక కారణం ఇవ్వబడింది. దానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈ వచనాన్ని చూస్తున్నాం. ఇది ఎవరిని గురించి? హిజ్కియా గురించి. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకున్నటకై బబులోను అధిపతులు అతని వద్దకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతన్ని విడిచిపెట్టాను. వాళ్ళకి ఎందుకు విడిచిపెట్టాడు? బబులోని అధిపతులకు ఎందుకు విడిచిపెట్టాడు హిజ్కియా రాజుని? హిజ్కియా ఏమో దేవుని ప్రజల మీద రాజుగా ఉన్నాడు, యోధా సామ్రాజ్యానికి రాజు, పైగా మంచి సాక్ష్యం కలిగినటువంటి రాజు. అతన్ని బబులోని అధిపతులకి దేవుడు ఎందుకు విడిచిపెట్టినట్టు కనపడుతుంది? శోధించి. శోధన అనేది సాతాను నుంచి కలిగేది, అంటే పాపం చేయడానికి పురుకొల్పేది శోధన. పరిశోధన అనేది మనలో ఉన్నటువంటి గొప్ప విషయాన్ని బయటకు తీసేది పరిశోధన. ఇక్కడ రెండు కలిపి చెప్పాడు. రెండు విషయాలు కనపడుతున్నాయి ఇక్కడ. అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంతా తెలుసుకోవాలని. శోధించి అనే పదం కనపడుతుంది. ఇప్పుడు దేవుడు శోధించినట్టు కనపడుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ శోధన కాదు, ఇది పరిశోధన. దేనికి పరిశోధిస్తాం? ఇప్పుడు ఏదైనా బంగారం షాప్ దగ్గరికి మనం ఏదైనా వెళ్తున్నప్పుడు ఏదైనా దొరికిందనుకోండి ఒక వస్తువు, అది ఎవరిదో మనకు తెలియదు, అది గోల్డ్ కలర్లో ఉంది. ఏం చేస్తాం? దాన్ని అక్కడ పట్టుకెళ్తాం, బంగారు షాప్ వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్తాం. వాళ్ళు ఏం చేస్తారు? అది బంగారమా కాదని ఒక రాడ్ ఉంటుంది, ఆ రాడ్ మీద గీచి చెక్ చేస్తారు. అంటే అది బంగారమా కాదో తెలుసుకోవడానికి మనం పట్టుకెళ్ళాం అది. అలాగే సేమ్ హిజ్కియా యొక్క ఆయన మనసులో అతని హృదయంలో ఏముందో ఆ ఉద్దేశం అంతా తెలుసుకోవడానికి దేవుడు అతన్ని వేరొకరికి విడిచిపెట్టేశాడంట. అంటే బబులోని అధిపతులకు విడిచిపెట్టేశాడంట. ఇక్కడ ఈ పత్రికలో మనకి ఏం కనపడుతుంది? యేసుక్రీస్తు వారు లేఖ రాస్తూ స్వర్ణ సంఘాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరల వేయించిపోతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు కూడా కొంతమంది వదిలేస్తుంది, ఇక్కడ వదిలేస్తున్నట్టు కనపడుతుంది. ఎందుకు వదిలేస్తున్నట్టు కనపడుతుంది? హిజ్కియా కోణంలో మీరు ఆలోచించండి. అది సాధ్యమయ్యే విషయమేనా అంటే సాధ్యమయ్యేదే. ఎందుకంటే ఒకప్పుడు ఆ రాజుగారి జీవితంలో జరిగింది. దేవుడు ఏం చేస్తున్నాడు? అతని హృదయంలో ఉన్న ఉద్దేశం అంతా బయటపడుతుందని అంట బబులోనీయులకు అప్పచెప్పేశాడంట. ఇక్కడ శోధింపబడటానికి అపవాది ముందుకు వస్తుంటే శోధించడానికి దేవుడు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు ఈ కోణంలో ఎవరు గొప్పవారో ఎవరు గొప్పవారు కాదో, ఎవరు బలవంతులో ఎవరు బలహీనలో, ఇది బయట పెట్టడానికి అనుమతి ఇచ్చినట్టు కనపడుతుంది.
అర్థం అవ్వలేదు మీకు? హిజ్కియా జీవితంలో జరిగిందే స్ఫురణ సంఘస్థుల్లో కూడా జరుగుతుంది. పరిశోధన, శోధన. శ్రీకాంత్ పడుకుంటున్నాడు. ఇందాక వచ్చినప్పుడు స్టార్టింగే ముహూర్తం అదే పెట్టాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరి నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి, నీ హృదయంలో ఉన్నది తెలుసుకునుటకు నిన్ను అణుచి నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపం చేసుకో. నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవటానికి. ఎన్ని రోజుల ప్రయాణం? ఎర్ర సముద్రం దగ్గర నుంచి, ఎర్ర సముద్రానికి ముందు 2 పాయలు చేయకి ముందు అక్కడి నుంచి పాలుతెన్నులు ప్రపంచ దేశానికి ఎన్ని రోజుల ప్రయాణం? 11 రోజుల ప్రయాణం. 11 రోజుల ప్రయాణం ఎన్ని సంవత్సరాలు పెట్టింది? మరి 40 సంవత్సరాలు ఎందుకు అంత లాంగ్ ప్రాసెస్ ఇచ్చేసాడు వాళ్ళకి? వారి హృదయంలో ఉన్నది తెలుసుకోవాలని అంట. వారి హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి, ఆయన ఆజ్ఞలు గైకుంటారో లేదో తెలుసుకోవడానికి 40 సంవత్సరాలు టైం తీసుకున్నాడంట. అర్థమైందా? శోధించి అంటే, శోధన అంటే పాపం చేయడానికి పురుకొల్పేదిగా కనబడుతుంది. కానీ ఇక్కడ దేవుడు రాయించిన విషయాల్లో మనకి ఏమర్థమవుతుంది? పరిశోధన అంటే మన హృదయంలో ఉన్నది ఏంటో బహిర్గతం చేయడానికి, బయటపడుతుందని. గట్టిగా 4 సార్లు నువ్వంటే నాకు చాలా ఇష్టమైన, నువ్వంటే నాకు చాలా ఇష్టమైన, నువ్వంటే నాకు చాలా ఇష్టమైన 10 సార్లు అన్నాడు అనుకోండి, ప్యాట్మనుడు పీకేమనుకోండి అందరు ఎదురుకుండా, అప్పుడు బయటపడద్ది ఎంత ప్రేమ ఉందా అన్నది. 10 సార్లు చెప్పిన ప్రేమ ఒక్క దెబ్బతో బయటకు వస్తుంది. అసలు ప్రేమ ఉందా, పెదాల మీద ప్రేమ ఉందా అన్నది తెలుస్తుంది. నిజంగా ఇతను మాట్లాడుతున్న మాట హృదయపూర్వకంగా వస్తుందా, పెదాల మంచి వస్తుందా అని తెలుసుకోవడానికి ఏం చేస్తాం? కొన్ని సందర్భాలు మనం కూడా ఏం చేస్తాం? ఇతరులని పరీక్ష పెడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మన భార్య విషయంలో కూడా అదే డౌట్ వ్యక్తం చేస్తుంటాం. దీనికి నిజంగా నా మీద ప్రేమ ఉందా, నోటితో చెప్తుందా అని అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది. పట్టించుకున్నట్టుగా, పెట్టినట్టుగా యాక్ట్ చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ బుద్ధి నాకు అర్థమైంది, నీ బుద్ధి నువ్వు చెప్తావంతే, సీన్ వచ్చేటప్పటికి రంగంలో దిగేటప్పటికి నువ్వేంటో బయటడ్డావు, అర్థమైందా అంటుంటారు. దేవుడికి ఉండదు అలాగా. స్వర్ణలో ఉన్న సంఘస్థులు గొప్పవారు అని ఆయనే సాక్ష్యం ఇచ్చారు. కానీ ఈ గొప్ప వాళ్ళలో కొంతమంది డమ్మీలు కలిసిపోయి ముందుకు నడిచేస్తున్నారు. ఇప్పుడు నిగ్గి తేల్చాలంటే ఏం చేయాలి? ఎవరు తనవారో, ఎవరు తనవారు కారో, ఎవరు బలవంతులో, ఎవరు బలహీనులో అలా చెక్ చేయడానికి పాత నిబంధనలు ఇజ్రాయేల్ ప్రజలకి ఎలా అణుచి నిమిత్తం ఆ ప్రయత్నాలు చేశాడు దేవుడు. సేమ్ స్వర్ణ సంఘంలో కూడా యేసుప్రభువు మాట్లాడుతూ 10 దినములు మీకు శ్రమ కలుగును అన్నారు. కీర్తన 26:2 చూడండి. కీర్తన 26 అధ్యాయము 2వ వచనం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. పైనే కాదు, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. ఇది పై రూపం. నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము, ఇది లోన రూపం. పైన లోన, బాహ్యం అంతరంగం 2 పరీక్షించు. అప్పుడు అసలేంటో నేనేంటో బయటకు వస్తుంది. నిజంగా ఈ ప్రార్థన ఎవడైనా చేయగలడండి? ఇప్పుడు పిల్లల్ని స్నానం చేయించేటప్పుడు ఏం చేస్తారు? ఇదివరకే, ఇప్పుడంటే ఫ్యాషన్ వచ్చేసింది, ఇప్పుడంటే అన్నీ పెరిగిపోయినాయి. ఎవరు కూడా దళ్ళు కట్టుకుని అక్కడ స్నానాలు చేయట్లేదు. గుమ్మాలో రాళ్ళు వేసుకుని ఆ గుమ్మాలో స్నానం చేసిన నీళ్ళు అలా పాక్కుంటూ వెళ్ళి అక్కడ రొచ్చుకుంటాయి. ఈ పరిస్థితులు ఏమి లేవు. అందరూ టైల్స్ ఉన్న బాత్రూంలోనే, అద్దెలకు కూడా అయ్యే. పేదరికంలో ఉన్నా కూడా అద్దె తీసుకుంటున్నామంటే అదే ఉంది. ఇదివరకు మా అమ్మ స్నానం చేయడానికి వేటాడేసిద్ది నన్ను స్నానం చేయించడానికి. 2 రోజులకోసారి ఇంటికి వచ్చినట్టు వచ్చేవాడిని అనమాట స్నానానికి. వెళ్ళిపోయి స్నానం చేయించాలి, మొత్తం దొల్లేసి వచ్చి మంచం మీద పడుకుంటున్నామని తిట్టేది మా అమ్మ. మాకు ఎదర
వాటర్ వెళ్తూ ఉండేది, అక్కడ రాళ్ళ మీద నుంచోబెట్టి స్నానం చేస్తూ ఉండేది. ముందు నీళ్ళు పోసేసి సబ్బుతో రుద్దుతూ ఉండేది. సబ్బు రుద్దుతూ ఉండగా కింద పడిపోయేది. మళ్ళీ తీసేసి రుద్దేది. ఎలా ఉంటుంది? ఇసుక పట్టుకుని మొత్తం కింద పైన అంతా రాసేసేది, గీసేసేది. అది తప్పించుకున్నాను రా అంటే మా అమ్మ గాజులు వేసుకుని ఆ గాజులతో కొంత గీసేసేది. శుభ్రం చేయించడం మంచిదే, కానీ ఆ శుభ్రం చేసేటప్పుడు మాత్రం కొన్ని గాయాలు అవుతాయి. అవా ఎవడైనా అడుగుతాడా, నన్ను శుభ్రం చేయ తండ్రి, నా హృదయంలో ఏముందో కనుక్కో తండ్రి అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. అందుగురించే దావీదు గారు చేసిన ప్రార్థన ఎవరు చేయలే. నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు. దమ్మందా మన దగ్గర ప్రార్థన చేయడానికి? ఎందుకు లేదంటే పరీక్షించాల్సిన అవసరం లేకుండానే దొంగ నోటి బయటపడిపోద్ది. ఎందుకంటే క్లియర్గా తెలిసిపోతుంది ఇది కిల్లికొట్లకు అమ్మి బొమ్మల ఆ కాయంతి మీద అని తెలిసిపోతుంది. కానీ కొన్ని దొంగ నోట్లు సైలెంట్గా దూరిపోతాయి, అన్ని దగ్గరగా ఉంటాయి. 1-2 తేడాలు తప్ప ఒరిజినల్ అనుకుంటాం. అలాంటి వాళ్ళు బయటకు తీసుకురావడానికి దేవుడు ఏం చేయాలి? స్పందనలో ఉన్న వాళ్ళని 10 రోజులు ఈ 10 రోజులు పరీక్ష పెట్టేటప్పుడు ఒరిజినల్ నోట్లు కూడా చిరిగిపోతాయి. ఒరిజినల్ వ్యక్తులు కూడా దెబ్బలు తగులుతాయి. వాళ్ళు కూడా ఇబ్బందులు పడాలి. ఈ నకిలీలు తీసుకురావడం కోసం అసలు వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. అందుగురించే గోధుమలు గురువులు ఉపమానంలో గురువులు కనిపెట్టేసాము, దేవదూతలు వెళ్ళి కోసేస్తామంటాయి. ఒరు బాబు 2 ఒకలాగా ఉంటాయి, గమని గురుగులను కోయిపోయి గోధుమలు కోస్తారేమో, వదిలేయండి ఆఖరి నేను చూసుకుంటాను అన్నాడు. కానీ ఇక్కడ పరీక్షించాల్సిన సమయం వచ్చింది కాబట్టి వెంటనే పరీక్ష పెట్టాడు. పునః సంఘంలో ఎవరు డూప్లికేట్ ఎవరు ఒరిజినల్ బయట తీసుకురావడానికి సేమ్ అదే చెప్తున్నారు. ఆ పరీక్ష మీ జీవితాంతకాలం ఉండదు, 10 రోజులే. 10 దినాల శ్రమ కలుగును. ఆ 10 దినాలు అంటే ఏంటన్నది ఇప్పుడు మనకు తెలియాలి. 10 అనేది పరీక్షకు సంబంధించింది. 10 అనేది మానవుని పరిపూర్ణ సంఖ్య, మానవునికి సంబంధించిన సంఖ్య. అది ప్రకటన గ్రంథంలో మనం ఆలోచన చేస్తే. ఇక మనం ఇక్కడ ఒక విషయం రాసుకోండి. ఇప్పటివరకు మనం దినవృత్తాంతాలు 32, 31, 8:2, 26:2 చూసాం కదా. దానికి సంబంధించి చిన్న లైన్ రాసుకోండి. పరీక్షించుట ద్వారా తన ప్రజల నిజమైన ఉద్దేశాలు, పరీక్షించుట ద్వారా తన ప్రజల నిజమైన ఉద్దేశాలు మరియు ప్రేరేపణలను దేవుడు బహిర్గతం చేస్తాడు. పరీక్షించుట ద్వారా తన ప్రజల నిజమైన ఉద్దేశాలు మరియు ప్రేరేపణలను దేవుడు బహిర్గతం చేస్తాడు. దేవుడు బహిర్గతం చేస్తాడు. ఆ ప్రక్రియ ద్వారా స్వభావ లక్షణములు, గుణములు యొక్క అభివృద్ధిని ఆయన వారిలో ఆశించాను. ఆ ప్రక్రియ ద్వారా స్వభావ లక్షణాలు, గుణములు యొక్క అభివృద్ధిని ఆయన వారిలో ఆశించాను. ముఖ్యంగా లోతైన విశ్వాసం. తమ్ముడేది ముఖ్యంగా లోతైన విశ్వాసం. దీనికి ఒక చిన్న పాఠం కూడా రాసుకోండి. హృదయములను పరీక్షించు దేవుడు. ఉంది అదే అదిగో రాసుకోండి. హృదయములను పరీక్షించు దేవుడు. మనల్ని పరీక్షించడం వరకు ఎంతవరకు మంచిది? ఇలా చూడండి, మనల్ని పరీక్షించడం మంచిదేనా? దేవుడు పరిశోధించడం, పరీక్షించడం మంచిదేనా? కానీ మనం దానికి ఇష్టపడం, పరీక్షించడానికి మనం ఇష్టపడం. మన రఘు అనుకుంటా అంటున్నాడు, మా బట్టదానికి 100 కొంది వచ్చేస్తున్నాయి అంటున్నాడు. ప్రతి ఎగ్జామ్ 100 కొంది వచ్చేస్తున్నాయంట. పిల్లలు ఇంటికాడ చదవట్లేదంట. అంటే ఏంటి? తండ్రి ఏం కోరుకుంటున్నాడు బిడ్డ నుంచి?
స్కూల్ నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఎగ్జామ్ పర్ఫెక్ట్గా జరగాలి, నా బిడ్డ ఎంత చదువుతుంది, దానికి అవ్వాల్సిన ఖర్చులని నేను పెట్టుకుంటున్నాను, నా బిడ్డ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటున్నాను, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. టీచర్లు ఊరకనే మార్కులు వేసి పంపించేస్తున్నారు కదా. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు బాధపడుతున్నారు పిల్లల విషయాలు. ఏమని? ఇన్ని మార్కులు ఎలా వచ్చేసి ఇంటికి ఆడుకుంటున్నాడు వీడు, ఎంతసేపు వెళ్తూ ఉంటున్నాడు పిల్లడు, ఇన్ని మార్కులు ఎలా వచ్చేస్తున్నాయి అంటే ఈ స్కూల్లో మానకుండా చదివించేస్తాం కోసం, ఈ ఫీజులు లాగేసుకోవడం కోసం వీళ్ళు ఊరికనే వాళ్ళు రాసిన రాయకపోయినా మార్కులు వేసేసి దాన్ని ఏమంటారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేస్తున్నారు. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏముంటుంది, 100 వచ్చేస్తున్నాయి. ఏం పిల్ల చదువుతలేదు, ఏదైనా రాసి అడుగుతుంటే చెప్పలేకపోతుంది. అప్పుడు తండ్రి ఏం కోరుకుంటాడు అంటున్నాను, స్కూల్ నుంచి పరీక్ష పెట్టండి, కరెక్ట్గా పెట్టండి, నా బిడ్డ చదవకపోయినా పర్లేదు, మీరు చెప్పిన చదువుని నేను విమర్శించను, నా బిడ్డ ఎంతవరకు చదువుతుందో నాకు తెలియాలంటే మీరు కరెక్ట్గా ఎగ్జామ్ చేయండి అని కోరుకుంటాం. కానీ క్రైస్తవుడు మాత్రం ఎగ్జామ్ కోరుకోడు. కోరుకుంటాడా? ఎందుకు కోరుకోడు? నాకు 100 వేసేయండి. పరలోకంలో మాత్రం 100 నువ్వు ఎన్ని సర్టిఫికెట్లు ఎట్టుకెళ్ళినా అక్కడ సెట్ అవ్వవు. అర్థమైందా? అక్కడ సర్టిఫికెట్లు, ఇక్కడ పాస్టర్ గారు ఇచ్చే సర్టిఫికెట్లు, తోటి విశ్వాసం ఇచ్చే సర్టిఫికెట్లతో పని లేదు. దేవుడు పరీక్ష పెడతాడు, ఆయన డౌట్ వచ్చినప్పుడు ఎగ్జామ్ పెడతాడు సడన్గా. అందరికీ పెట్టడు, ఆయనకి కావాల్సిన వాళ్ళకి పెడతాడు. ఇలా స్వర్ణ సంఘస్థులు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఆయన ఎవరు ఎగ్జామ్ పెడతానికి? ఆయన ఎవరు? ఆయనకి అంత అధికారం ఉందా? ఆయన ఎగ్జామ్ పెట్టగలడా? అదే ఆ పాఠం. హృదయములను పరీక్షించు దేవుడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2:4 పౌలు గారు మాట్లాడుతూ చెప్పిన మాట అది. హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టి వారమై అన్నాడు. ఎవరంటే దేవుడు? హృదయములను పరీక్షించు దేవుడు. హృదయాన్ని పరీక్షిస్తాడు ఆయన. ఈ ఎగ్జామ్ పెట్టుబడి ఎవడైనా ఉన్నాడు ఈ భూమి మీద? ఇప్పుడు నా హృదయం ఏంటో మీకు తెలుసా? మీ హృదయాలు ఏంటో నాకు తెలుసా? మీరేమో ఎలా తిట్టుకుంటున్నారు, నన్ను వదులుతాడు అని అనుకుంటున్నారు లేదు నాకు తెలుసా? కాసేపు చెప్తే బాగుని అనుకుంటున్నారు లేదు నాకు తెలుసా? ఎవరి గురించి మనం ఏమనుకుంటున్నామో ఎవడానికి కనిపెట్టగలడా? ఏదైనా మిషన్లు ఉన్నాయా? ఎవరు పరిశీలించగలడు? ఎవరు పరిశోధించగలడు? దేవుడు మాత్రమే హృదయాలని పరీక్షించగలడు. ఆ దొమ్మ ఆయన దగ్గర ఉంది. అదే పాయింట్ వైజ్ చూద్దాం, స్పీడ్గా వెళ్దాం. దేవుడు మంచి పరిశీలకుడు. అందరూ సరిగ్గా పరిశీలిస్తారా? ఇలా చూడాలి. అందరూ బాగా పరిశీలిస్తారా? ఇప్పుడు కూరగాయలు తెమ్మని పంపించాం, చర్చిలో భోజనాలు ఉన్నాయి, కూరగాయలు తెమ్మని ఇద్దరిని పంపించాం. వాళ్ళిద్దరు ఎందుకురా ఈ ఒకటి వేసుకొచ్చేస్తారు అంటే అర్థం ఏంటి? ఆ పుచ్చట్ని అన్నీ వేసుకొచ్చేస్తారు వీళ్ళు. వాళ్ళు ఏంటంటే త్వరగా అవగొట్టేసుకోవాలి, పని అయిపోవాలని కదా. ఇప్పుడు నా సంఘ విశ్వాసాలు పరీక్షించమని దేవుడు నాకు ఇచ్చాడు అనుకోండి, నా స్టూడెంట్లు ఎవరో నెంబర్ 1 అన్నారు అనుకోండి, అందరూ నెంబర్ 1 అంటాను. ఎందుకని మళ్ళీ మొహమాట అడ్డొస్తుంది. కానీ దేవుడు మంచి పరిశీలకుడు. మన పర భేదం లేకుండా ఎవరినైనా ఒకేలా పరీక్షించగలడు. ఒకటి, ఎందుకు మంచి పరిశీలకుడు అని అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3:19 చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. మన హృదయముల కంటే అధికుడు అంటాడు చూడండి. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు. దేవుడు ఎవరు? మన హృదయం కంటే అధికుడంటే, మన హృదయం కంటే అధికుడంటే అంటే ఇది పెద్ద లెక్క కదా ఆయనకి. ఇది ఎవడ కనిపెట్టలేడు అంటారు. ఆవిడ హృదయంలో ఏముందో ఆవిడ కనిపెట్టగలడా అంటారు కదా. దేవుడు కనిపెట్టగలడు. ఎందుకంటే కొన్ని టెస్టులకు ఏం చేస్తాం, ఏదైనా బలహీనత వచ్చిందనుకో బ్లడ్ రిపోర్ట్లో తెలిసిపోతాయి. కొన్ని బ్లడ్ రిపోర్ట్లో తెలియకపోతే స్కానింగ్ పంపిస్తాం. స్కానింగ్లో కూడా తెలియకపోతే సిటీ స్కాన్ చేస్తారు. అది గురించి చూడండి, కొన్ని స్కానింగ్లు ఎందుకు పెరుగుతూ ఉంటాయి?
ఆ ప్రాబ్లం దొరకనప్పుడు కొన్ని వీటిని పంపిస్తారు కదా. హృదయం ఆయన దగ్గర దొరకకుండా ఉండదు. ఏ మూల ఏముందో అన్నీ చెప్పేస్తాడు ఆయన. రిపోర్ట్ అంతా కూడా టిక్ 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 సెకండ్ల మీద వచ్చేస్తాయి. ఏ విషయంలో ఎలా ఉంటుందో హృదయం, ఏ రకంగా ఉంటుంది అనేది క్లారిటీ ఇస్తాడంట. ఎందుకంటే హృదయముల కంటే అధికుడు. కీర్తన 139 1-5. యెహోవా నీవు నన్ను పరిశోధించి ఆల్రెడీ తెలుసుకున్నావు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను. అసలు మనం తలంపు పుట్టక మునిపే తర్వాత ఏమొస్తుందో కూడా చెప్పేస్తాడండి ఈయన. నీవు నా హృదయాన్ని గ్రహించి ఉన్నావు, నా మనసును గ్రహించి ఉన్నావు, నా నడక నా పడక నువ్వు పరిశీలన చేస్తున్నావు, నా చర్యలన్నీ నువ్వు బాగుగా తెలుసుకున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అతనికి పూర్తిగా తెలిసి ఉన్నది. చూసారా, మన హృదయముల కంటే దేవుడు అధికుడు. ఆయన పరిశీలించుటకు తగినవాడు. సామెతలు 17:2 రెఫరెన్స్లు త్వరగా తీయండి. 17:2 బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయను. 3వ వచనం వెండికి మోస తగినది, బంగారమునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. 2 కాదు, అది 3వ వచనం. 3వ వచనం హృదయ పరిశోధకుడు ఎవరు? యెహోవాయే. ఇర్మియా 11:20. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతిగా యెహోవాయే. ఏమండి, నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు. దేన్ని శోధిస్తాడు? హృదయమును శోధిస్తాడు. దేవుడు మంచి పరిశీలకుడని ఎందుకు అనగలుగుతున్నామని అంటే, ఆయన మన హృదయాల కంటే అధికుడు, ఆయన పరిశీలించుటకు తగినవాడు. తర్వాత మంచి యోగ్యులుగా ఎంచును అన్నాడు. మంచి యోగ్యులుగా ఎంచును. తర్వాత ఏమన్నాడు? పరిశీలించి నిర్మలులుగా చేయను. ఎందుకు పరిశోధన? కీర్తన 66:10 చూడండి. కీర్తనల గ్రంథము 66 అధ్యాయము 10వ వచనం. 66:10. దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయి రీతిగా మమ్మను నిర్మలులను చేసున్నావు. వెండిని ఎలా నిర్మలం చేస్తారు? కరగబెట్టేస్తారు కదా, పుట్టం వేస్తారు, అందులో వేసి గిన్నె ఒకటి ఉంటుంది, అందులో వేసి అందులో పడేసాడు మొత్తం ఏమవుతుంది? అది కల్తీ అంత బయటకు వచ్చేది, ఒరిజినల్ ఉండిపోద్ది. కల్తీ అంత బయటకు తేలిపోయి వాటర్తో పాటు అది పోద్ది, ఒరిజినల్ ఉంటుంది. అది అలాంటి పరిశోధన అనమాట. అంటే కొంతమంది డమ్మీగాళ్ళు దూరిపోయి దాక్కుంటారమని ముందే చెప్పేస్తున్నాడు ఆయన. మంచి యోగ్యులుగా ఎంచుతాడు, పరిశీలించి ఏం చేస్తాడు? నిర్మలులుగా చేస్తాడు. అది ఇందాక చూసాం కదా, పరిశీలించమని అడగటం. తర్వాత రెండో భాగం ఏంటంటే, దేవుడు నరుల విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అబ్రహాముని పరీక్షించాడు, అంటే విశ్వాస విషయంలో ఆయన పరీక్షించేవాడే ఉన్నాడు. ఇశ్రాయేలుని కూడా పరీక్షించాడు. ఎక్కడ? మారా వద్ద మన్నా ఇచ్చినప్పుడు కూడా పరిశీలించాడు. అవన్నీ చూద్దాం, మీరు రెఫరెన్స్లు రాసుకోండి. మన్నా ఇచ్చినప్పుడు కూడా ఆయన పరీక్షించాడు వాళ్ళని. సేనా యొద్ద అబద్ధ ప్రవక్తల విషయంలో కూడా పరిశీలించాడు ఆయన. అబద్ధ ప్రవక్తల విషయాలు ఎలా ఉంటున్నామన్నది కూడా ఆయన పరిశీలించాడు. ఇందాక చూసాం కదా, హిజ్కియా విషయంలో బబులోను అధిపతులను పంపించాడు కదా, ఇందాక చదివాం కదా, అది రెఫరెన్స్ అదేనా? మరి క్రైస్తవులు ఎలా పరిశీలిస్తాడు? శ్రమల ద్వారా. ఇది మెయిన్. మనకు ఎలా ఉంటుంది పరీక్ష? చూడండి, ఇప్పుడు అది రిఫరెన్స్ చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. పంపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని
ఎంచుకునుడి. ఎందుకు ఎంచుకోవాలి? మీ విశ్వాసానికి కలుగు పరీక్ష అది. మీరు విశ్వాసులో కాదో తేల్చే ఒక ఎగ్జామ్ అది. ఎప్పుడు తెలుస్తుంది ఇప్పుడు స్పందనలో ఉన్న వాళ్ళు విశ్వాసులు కాదని? 10 దినాల శ్రమ ఎందుకు కలుగుతుంది వాళ్ళకి? అదే దేనికి కలుగుతుంది? లోతైన విశ్వాసం ఉందా లేదా? వీళ్ళు విశ్వాసులా కాదా? బలవంతులా బలహీనలా? నిలబడతారా ఓడిపోతారా పడిపోతారా? ప్రకటన 2:10 అదే ఇచ్చాం. తర్వాత ఆఖరిగా 2:10 3:10 ఉందా? అదే ఇబ్బంది అయిపోయింది. రెఫరెన్స్లు తప్పు ఉన్నాయి. 3:10 2:10 3:10 అందులో ఉంది. 2:10 చదివాం కదా ఇందాక, మనం చదివింది అదే కదా. 3:10 ఉందా? 3:10 కూడా చూసేద్దాం అయితే. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి గనుక. ఇది ఫిలదెల్ఫియా సంఘం. నీవు నా వాక్యం విషయమై నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి గనక. ఏ విషయంలో వాళ్ళు వాక్యం గైకొన్నారు? ఓర్పు విషయమై. ఫిలదెల్ఫియాలు కూడా బయటకు వచ్చేసారు, చాలా చక్కగా నిలబడ్డారంటే ఓర్పు విషయంలో. ఓర్పు ఎలా కనపడుతుంది? ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది? శ్రమల్లోంచి. శ్రమ ఓర్పును పుట్టించినని అంటాడు. అంటే వీళ్ళకి ఏమొచ్చినట్టు? ఫిలదెల్ఫియా వాళ్ళకి కూడా శ్రమ వచ్చింది, వాళ్ళు ఓర్పును కనపరిచారు, వాక్యాన్ని గైకొన్నారు, వాక్యాన్ని విడిచిపెట్టలా. ఆఖరిది దేవుడు పరీక్షించడానికి కారణాలు. దేవుడు పరీక్షించడానికి కారణాలు ఏంటి? ఎందుకు పరీక్షిస్తాడంటే ఆయన హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి. హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి. తర్వాత పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో. ద్వితీయోపదేశకాండం 13:3 చూడండి, చదివిస్తే బాగుంటుంది. మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలకను అని మాటలను వినకూడదు. యాలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. ఎందుకు పరీక్షిస్తున్నాడట? పూర్ణ హృదయముతో ప్రేమించుచున్నారో లేదో. ముందేమన్నాం? హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి. నిర్గమకాండం 20 అధ్యాయము, నిర్గమకాండం 20 అధ్యాయం 18-20. అక్కడ ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని, ఆ పర్వత దూపమును చూచి భయపడి తొలిగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేమిందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదాం. అందుకు మోషే భయపడి మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వేం చేసినని ప్రజలతో చెప్పాను. ఎందుకు? పాపం చేయకుండా భయం కలిగించడానికి పరీక్ష అంట. అలా పరీక్షిస్తున్నాడు అనుకోండి, పాపం చేసినప్పుడల్లా ఏదో వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? అయ్యి బాబు ఈయన కనిపెట్టేస్తున్నాడు, బయటకు లాగేస్తున్నాడు, నన్ను నీడ్చేస్తున్నాడు, జుట్టట్టుకుని కాళ్ళట్టుకు రోడ్డు మీదకి లాక్కొచ్చేస్తున్నాడు, ఇంకా మానేయటం మంచిది అనిపిస్తుంది కదా. స్కూల్లో మాటికి ఎన్ని యూనిట్లు పెడతారు మనోజు సంవత్సరానికి? 4 కదా, ఇప్పుడు 3 అనుకుంటా. మాకు అప్పుడు నేను చదివినప్పుడు 4 యూనిట్లు ఉండేవి. క్వార్టర్లీ, హాఫర్లీ, యాన్వర్లీ, రిపబ్లిక్ ఏదో ఉండేది ముందు. అవి పక్కనెట్టే ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చి ఈ కోతేసలు వేసి కోతి మనుషులు చూసి స్కూల్ వాళ్ళు కూడా పెడతారు అసైన్మెంట్లు. అవి వాళ్ళు కలిపించుకున్నాయి యూనిట్ టెస్ట్లో. అదే అసైన్మెంట్లు అనేవారు మాకు. అవి పనిగట్టిన ఎట్టువారు. ఎందుకని? వీళ్ళ ప్రవర్తన కరెక్ట్గా ఉండేది కాదు, సమయాన్ని బట్టి పెట్టువారు. అలాగా బాగా ఎక్కువ తప్పిపోతున్నాం అనుకోండి, ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నాం అనుకోండి, నటించేస్తూ మోసం చేసేస్తూ ప్రజల్ని దేవుని భక్తులమని చెప్పుకుంటున్నాం అనుకోండి, మాటికి ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. అర్థమవుతుందా? పాపం చేయకుండా ఉండటం కోసం ఎగ్జామ్ పెడతాడంట ఆయన. ఒక్కొక్కసారి పబ్లిక్ ఎడతాడు, పబ్లిక్ ఎడితే క్లోజ్. మీకు అర్థమైందా? లాస్ట్ ఇంక నువ్వు ఇంక అయిపోతావు ఇంకా అంటాడు.
అది గురించి ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. పాస్ మార్కులు ఏమి వేసాడు. పాస్ మార్కులు ఏమైనా వేసాడు. నిర్గమకాండం 16 తమ్ముడు, నిర్గమకాండ 16 4-5 చూడండి. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు, ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తి మానాడే కూర్చుకొనవలెను. వెళ్ళారా? మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకునే దానికంటే అది 2 ఉండవాలని నేను. అంటే విశ్రాంతి దినానికి ముందు రోజే తీసేసుకోండి, విశ్రాంతి దినాన్ని వెళ్ళొద్దు అని చెప్పడానికి పరీక్ష పెట్టాడు. నిజంగా మీరు చూడండి, ఉత్తి రోజులు మీరు పనికి వెళ్తున్నారు, చేతి వృత్తులు చేస్తున్నారు, చేతి పని చేస్తున్నారు. ఉత్తి రోజులు 600 700 వస్తుంది. ఆదివారం 1500 రూపాయలు పని తగులుతుంది. ఎంత తగులుతుంది? 2 రోజులు కష్టపడితే వచ్చేది 1 రోజులో వచ్చేస్తుంది. అంటే చెప్పాలి మీరు, 1 వారమే కదా, ఏమనిపిస్తే చెప్పాలి. మీరు అనుభవాలు అని చెప్పండి. మేమైతే మాంతానికి లేదు, ఎందుకంటే సేవలో ఉన్నాం కదా. విశ్వాసకి కూర్చున్న వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది. 4 రోజులు కష్టపడి వస్తుంది రా బాబు, అది 1 రోజు వస్తాను పూట మానేస్తే ఏమవుతుంది? దేవా క్షమించు తండ్రి, వెళ్ళిపోతున్నాను. లేదా ఒకప్పుడు విశ్వాసాలుగా ఉన్నప్పుడు మనం అలాగే ఉన్నాం కదా. అలాంటి ఎగ్జామ్ పెట్టాడు అనుకోండి, ఆయన చిత్తం ఎలా ఉన్నా మన చిత్తం బయటాడుతుంది. ఏంటంటే ఇటుకి ఏదో ఒక మొక్క ఎక్కువ వేస్తే పరిగెత్తిపోతాడు వదిలేసి కదా. కూర్చుకోమంటానికి పరీక్ష పెట్టాడు ఆయన, వాళ్ళ చిత్తాన్ని కనిపెట్టడానికి. వాళ్ళకి ఏమి ఇష్టం? కూర్చుకోవటం ఇష్టం. ఏం కూర్చుకోవటం? ఆత్మీయతకి సంబంధించి కూర్చుకోలేం, కానీ ఈ మాత్రం కూర్చుకుంటాం. నిజంగా 52 వారాలండి. సంవత్సరానికి ఎన్ని వారాలు? మన సంవత్సరానికి 365 రోజుల్లో దేవుడికి కేటాయించేది ఎంత? 52 రోజులా? 52 గంటలు దగ్గరికి పేర్చు. 52 గంటలు దగ్గరికి పేరిస్తే ఎంత అవుద్ది? రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 2 రోజులకి 48 గంటలు. 48 గంటలు అంటే 2 రోజులు, ఇంకో 4 గంటలు ఎక్స్ట్రా. 2 రోజుల పూట. 365 రోజులకి దేవుడికి మనం ఇచ్చేది ఎంత? 2 రోజుల పూట. అందులో మళ్ళీ ఆదివారం ఎగ్గొట్టేయటలు 10% లేదు, ఆదివారాలు ఎగ్గొట్టేయటలు. పాస్ మార్క్ కదండి, ఫెయిల్ మార్కులు కూడా రావట్లేదు. 34 వస్తే ఫెయిలు కదా, 35 వస్తే పాసు. కానీ ఫెయిల్ మార్కులు కూడా రావట్లేదంటే ఏంటి? మెడలో సైకిల్ రిమ్ వేసుకుని వెళ్తున్నాం, పెద్ద సున్నా, మళ్ళీ సున్నా చిన్నదైపోద్దామని పెద్ద సున్నా వేసుకెళ్తాం. అదే చెప్తున్నాడు. పరీక్ష ఈ స్పున్న సంఘస్థులు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థనలు మానేసారే ఏంటో కొంతమంది. టైమింగ్ పెట్టేదేవిడికి అటు వెళ్ళిపోయారేమో అనుకుంటున్నాను నేను. రోమన్స్ ఆఫర్స్ ఇచ్చి ఉంటారు, ఆదివారం ప్రార్థన మానేసి వస్తే 10,000 ఇచ్చింది 30,000 ఇస్తాం అని ఉంటారు. అలాంటి పరీక్షలు రావా? ఇంకా కొట్టటమైన పరీక్ష అంటేనే కాదు కదా, ప్రలోభాలు కూడా ఉంటాయి పరీక్ష అంటే. నిజంగా ఎంత గొప్పడైనా, ఎంత బిల్గేట్స్ అయినా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, 100 రూపాయల కింద ఆడండి. ఆడు బుద్ధిహీనుడు బయట ఆడుతుంది. ఎవరైనా డబ్బాసు ఉందనుకోండి, టక్మని ఉంగుంటాడు, డబ్బాసు లేనుడు పోతాడు. జస్ట్ అలాంటి దొరికేస్తాం అనమాట. అదే చెప్తున్నాడు. ప్రకటన 3:10 ఇందాక చూసాం కదా. పైకి పెట్టు. నెక్స్ట్ లేదా? ఉంటుంది, సరే నేను పెడతాను. అది విశ్వాస పరీక్షలో నిలిచినట్లు అని పెట్టుకోండి. విశ్వాస పరీక్షలో ఆఖరిది.
అదే ఆఖరిది. ఆ, విశ్వాస పరీక్షలో నిలిచినట్లు. ఉమ్, సరే, ఓకేనా? ఎక్కడి వరకు హృదయాలను పరీక్షించి దేవుడు అనే పాఠం అయిపోయింది. చాలా స్పీడ్ వెళ్ళాం ఇది. అర్థమైంది ఇది? సంఘాల్లో చెప్పండి, బాగుంటుంది. దేవుడు స్పర్ణ సంఘానికి కూడా ఇలాంటి పరీక్షే పెట్టాడు. ఉమ్, అపవాది అని ఉంది కదా, అపవాదిని కూడా మనం అక్కడ తీసుకోవాలి. నేను అది స్కిప్ చేశాను. అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు కదా, అది స్కిప్ చేశాను నేను. అంటే పెద్ద పాఠం అది. ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం మళ్ళీ ఇందులో 10వ వచనంలో తర్వాత అంశాలు వస్తుంది. అదే కంగారు పడిపోకుండా వదిలేసి దాటేస్తున్నాడు అని. ఏ? దాని గురించి కూడా మాట్లాడదాము. అయితే ఇప్పుడు శ్రమ గురించి కంటెంట్లు వెళ్తున్నాయి కదా, పరీక్ష శ్రమ ఈ కంటెంట్లు వెళ్తున్నాం కదా. అందు గురించి ఆ శ్రమ, ఆ పరీక్ష ఎన్ని దినాలు అనే దాని మీద నేను రావాలంటే డైరెక్ట్గా ఇక్కడికి రావాలి. అపవాది శర అక్కడికి వెళ్ళాను అనుకోండి, ఇది లాజిక్ మిస్ అయిపోతాం ఇక్కడ. అర్థమైంది మీకు? డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయాలి. నేను 10 దినాలు ఇది కలుగుతుందని చెప్పాడు ఆయన, శ్రమ కలుగుతుందని. 10 దినాలు, ఈ 10 దినాల గురించి మతశాఖలో ఉన్నటువంటి అభిప్రాయాలు. ఇక్కడ ఈ గ్రంథకర్త అంటే యోహాను గారు యేసుప్రభువారు ఎలా చెప్పారని చెప్పడానికి ఏ ఉద్దేశం చెప్పిన వాడాడు, 10 దినాలంటే ఏంటి అనేది మనం ఆలోచించేద్దాం. 2 అధ్యాయం 10వ వచనమే కదా, 10 దినములు శ్రమ కలిగను. 10 దినాలకు వచ్చి ముందేమి నేర్చుకున్నాం? ఇంతకుముందు మానవ సంపూర్ణతకు సూచన కొందని నేర్చుకున్నాము. అయితే 10 దినాలకు వచ్చి చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఈ 10 దినాలు పరీక్షించబడతారు, ఈ 10 దినాలు మీకు శ్రమ కలిగిద్దని చెప్పడానికి యేసుప్రభువారు మాట్లాడిన మాటని చాలా ఊహించి చాలా చెప్పారు. ఇంకా అది ఆపేసే శ్రీకాంత్. మూడు విషయాలు చూద్దాము. ఒకటి, ఈ 10 దినాల గురించి కొంతమంది అభిప్రాయం. ఒకటి కొంతమంది ఈ 10 దినాల గురించి యోహాను కాలంలో స్ఫురణలో జరిగిన 10 దినాల హింసతో మాట్లాడుతున్నాడు, 10 దినాల హింసను గురించి సూచిస్తుంది అని మాట్లాడుతున్నారు. అంటే ఈ మొదటి వివరణ ఏంటంటే, ఈ ఊహాగానం ఏంటంటే, కరెక్ట్గా 10 రోజులు శ్రమ వచ్చిందంట స్వర్ణ సంఘస్థులకి. ఆ 10 దినాలే లిటరల్గా మాట్లాడుతున్నాడు. ఆ 10 రోజులు వాళ్ళు చాలా శ్రమలు అనిపించారు. ఆ 10 దినాల గురించే ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్నాడు, దాన్నే సూచిస్తుంది అని మాట్లాడారు. లిటరల్గా 10 రోజులు స్వర్ణ సంఘానికి హింసలు వచ్చినాయి. స్పందనలో జరిగినాయి అంట 10 రోజులు, అలాంటి హింసలు జరిగినాయి అంట వాళ్ళు చెప్పేది. ఇది మొదటిది. రెండోది ఏంటంటే, మరికొంతమంది ఊహ ఏంటంటే, 10 సంపూర్ణ సంఖ్య కాబట్టి ఇది హింస జరిగిన పూర్తి దినాలను తెలుపుతుందని చెప్పారు. 10 సంపూర్ణ సంఖ్య కాబట్టి ఇది హింస జరిగిన పూర్తి దినములను తెలుపుతుందని అన్నారు. మరి కొంతమంది 10 సంపూర్ణ సంఖ్య కనుక ఇది హింస జరిగిన పూర్తి దినములను తెలుపుతుందని అన్నారు. మరి కొంతమంది ఏం చెప్పారంటే, 10 గురించి ఏం చెప్పారంటే, 10 మంది రోమన్ చక్రవర్తుల చేతిలో
స్వర్ణ సంఘంలోని విశ్వాసులు భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించారంట. 10 మంది రోమన్ చక్రవర్తులు ఈ 10 దినాలు చూపిస్తుందని. 1వ శతాబ్దంలో డొమిషన్ నీరో, 1వ శతాబ్దంలో వాళ్ళు ఇచ్చింది నేను రాస్తున్నాను. 1వ శతాబ్దంలో నీరో, డొమిషన్, తర్వాత 2వ శతాబ్దంలో ట్రాజన్, 3వ శతాబ్దంలో ట్రాజన్, ఇక్కడ ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ట్రాజన్ ఇగ్నేషియస్. మూడో శతాబ్దంలో సెవరస్, 4 డయోక్లీషియన్, 'డయోక్లీషియన్'. ఇలా ఇక కణమే మనకు దొరకలేదు. వాళ్ళు ఇచ్చింది మాత్రం ఇది. క్రైస్తవ సంఘాన్ని ఈ 10 మంది రోమన్ చక్రవర్తులు భయంకరంగా చిత్రహింసలు పెట్టారంట. ఇక్కడ మనకి ఎంతమంది వచ్చారు? 6గురా? 6. నీరో, డొమిషన్, ట్రాజన్, ఇగ్నేషియస్, సెవరస్, డయోక్లీషియన్, 6 కదా. 10 మంది చక్రవర్తుల శ్రమ దినాలకు సాదృశ్యంగా ఉందంట. అయితే సందర్భాన్ని బట్టి వాస్తవ వివరణ చూద్దాం. 10 దినములు శ్రమ కలుగును అనే దానికి వాస్తవ వివరణ. చిన్న లైన్ రాసుకుంటారా? 10 దినములు అన్న చోట అసలు వాస్తవం ఏంటంటే వారి శోధనలు ఎంతకాలం కొనసాగించబడతాయో యేసు సూచించారు. వాస్తవ వివరణ ఏంటంటే వారి శోధనలు ఎంతకాలం కొనసాగించబడతాయో యేసుక్రీస్తు వారు చెప్తున్నారంట. అక్కడ ఎంతకాలం అనేది వారికి చెప్పడానికి సూచించిన పదం అంటది. అంటే యేసుక్రీస్తు వారి దృష్టిలో 10 అనే దానికి ఒక అర్థం ఉంది. 10 దినములు శ్రమ కలుగును అని అన్నప్పుడు 10 దినాలంటే మనం లిటరల్గా తీసుకోవాలి ఏంటని ఆలోచిస్తే అక్కడ వీళ్ళు హింసలు ఎదుర్కొంటున్నది ఎవరి ద్వారా? అక్కడ ప్రజెంటు యూదుల ద్వారా శ్రమలు అనిపిస్తున్నారు. యేసుప్రభు వారు కూడా ఏ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి? ఎవరి కోణంలో మాట్లాడాలి? యూదుల దృష్టిలో పెట్టుకునే మాట్లాడాలి. 10 దినములు మీకు శ్రమ కలుగును అంటే 10 నువ్వు లిటరల్గా 10 తీసుకోవాలా, లేకపోతే ఇలా అన్నట్టుగా రాజులను తీసుకోవాలా, ఎవరిని తీసుకోవాలని అంటే వాస్తవంగా యేసుప్రభు వారు చెప్పింది ఆయన మధ్యలో ఒకటి ఉంది. అది చెప్తాను మీకు, రాసుకోండి. ఆయన ఏమంటాడంటే హద్దుగల హింస, హద్దుగల హింసను, అది తమ్ముడు అది డోర్ అది ఎట్టవలసింది, అది శాశ్వతముగా కొనసాగదు. యేసుప్రభు ఉద్దేశం ఏంటి? 10 యేసుప్రభు ఉద్దేశం ఏంటి? హద్దుగల హింస అది శాశ్వతంగా కొనసాగదు. యేసుప్రభు 10 అని పలికినప్పుడు ఈ 2 ఉన్నాయి. ఎలా చెప్పగలం? దానికి చూపిస్తాను మీకు. ఇది ఎలా చెప్పగలం అనేది చూపిస్తాను. సేమ్ ఇదివరకు మనం రాసుకుంటున్నట్లుగానే ఇలా పాయింట్లు రాసుకోండి. 2 పాయింట్లు ఉంటాయి. దేవుని పిల్లలకు కీడు తాత్కాలికమైనది. దేవుని పిల్లలకు కీడు తాత్కాలికమైనది.
యోబు గ్రంథం 3:17 చూడండి ఒకసారి. యోబు 3:17. యోబు గ్రంథం 3:17. అవునా తమ్ముడు? అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు. ఎక్కడ? అక్కడ వాళ్ళకి గొడవ ఉండదు అని. అంటే ఇక్కడేమని చెప్పాం? తాత్కాలికమైంది అంటే ఈ దేనికి తాత్కాలికమైంది? ఎక్కడ ఏ కోణంలో మనం తాత్కాలికమైందని చెప్పగలం? ఇప్పుడు 50 వారాలని పెట్టుకున్నాం అనుకోండి. 50 వారాల్లో 10 వారాలు ఆడాడు అనుకోండి. ఇంకెన్ని వారాలు ఉండిపోయినాయి? 40 వారాలు ఉండిపోయినాయి. 10 వారాలు ఆడేసి అయిపోయాడు అని అన్నాం అనుకోండి. దేని దృష్టిలో పెట్టుకున్న లెక్క ఆడుతున్నాం? టెస్ట్ మ్యాచా, వన్డే మ్యాచా? వన్డే మ్యాచ్ అయితే 50 వారాలు, టెస్ట్ మ్యాచ్ అయితే 90 వారాలు ఉంటాయి. దేని కొలమానకి పెట్టుకుని మనం 10 వారాలు ఆడేసి వెళ్ళిపోయాడు అన్నాం? 50. ఇప్పుడు తాత్కాలికమైంది అంటే దేని దృష్టిలో పెట్టుకుని కొలత వేయాలి ఇది? అంటే మనం నిత్యజీవులం, సృష్టించబడిన తర్వాత నిత్యజీవులం. సృష్టించబడక మునుపు మనం లేం. మన అశాశ్వతమైన వాళ్ళం. ముందు మనకి శాశ్వతమైన వాళ్ళం ఏం కాదు. దేవుళ్ళు ఉండి ఎంతకాలంగా అలా మూలుగుతూ ఉండి బయటకు వచ్చిన వాళ్ళం కాదు. ఆ దేవుళ్ళు ఉండి మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళం కాదు. మనం చేస్తే పుట్టినోళ్ళం, మనం చేస్తే కలిగినోళ్ళం. మనం అది మొదలుకొని శాశ్వత జీవులు. మనకు ప్రారంభం ఉంది, అంతం లేదు. అందుగురించి దాన్ని దృష్టిలో పెట్టుకుని తాత్కాలికం. మీరు కోట్ల సంవత్సరాలు ఉంటారు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది తాత్కాలికం. 70 ఏళ్ళు ఉంటే తాత్కాలికమే. తాత్కాలికం అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అని అనుకోకండి. దేంతో పోలిస్తే తాత్కాలికం ఇది? ఈ లోకం, రాబోయే లోకం. తర్వాత నిత్యత్వంతో పోలిస్తే అసలు ఏ కోణంలో కూడా లోక సంబంధమైన రావట్లేదు. ఏదో రకంగా తీసుకుందాం, పోనీ ఇక్కడ ఏమైనా ఆదరణ పొందుదామంటే ఏ కోణంలో తీసుకున్నా ప్రకటన గ్రంథం మాత్రం చాలా దారుణంగా క్రైస్తవులు బలపరుస్తుంది కదా. నిజంగా ఒరిజినల్గా ప్రకటన గ్రంథం చదివినోడు, పూర్తిగా అర్థం చేసుకోగలిగినోడు ఎప్పుడైనా నిలబడగలడు. ఎక్కడైనా లోక సంబంధమైన ఒక భరోసా ఇచ్చిందా ఇన్ని క్లాసుల్లో? ఏ కోణంలో తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్తుంది. ఇక్కడ నీకు సుఖం ఉండదు. ఓకేనా? శ్రమల గ్రంథం అది. నిత్యత్వంతో పోల్చితే సమస్యలన్నీ క్షణమాత్రం ఉండినవే. శ్రమలన్నీ కానీ అనుకుంటాం కానండి, ఎక్కడికక్కడ ఆదరిస్తూనే ఉంటాడు. ఈయన బాధలు, ఈయన శ్రమలేదు ఎవడో పళ్ళ ఒకవేళ వచ్చినా వదులుతున్నాడు. ఆయన భరోసా ఉంది, ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన మీద ఆయన ఉన్నాడనే ధైర్యం ఉంది. అందుకే ఇలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:17, రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. యాకోబు పత్రిక 4:14. యాకోబు పత్రిక 4:14. యేసుప్రభువారు ఏ కోణంలో మాట్లాడారు? హద్దుగల హింస అది శాశ్వతంగా కొనసాగదు. అంటే నిత్యత్వంతో పోలిస్తే క్షణమాత్రం. 8:18 రోమపత్రిక
మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట. చిన్నది ఫోటో పెట్టే, ఇది అయిపోయిన తర్వాత పెడదామని ఆంజే. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు తగినవి కావని ఎంచుచున్నాము. అదే మన బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరుస్తున్నాడు. ఇది నలిగిపోయే కొలది అది డెవలప్ అవుతుందండి. అది డెవలప్ అయిందనుకోండి, ఇది నలిగిపోతుంటుంది. బాహ్య పురుషుడు బలిసిపోయాడు అనుకోండి, ఆంతర్య పురుషుడు బక్కచిక్కిపోతాడు. బాహ్య పురుషుడు బక్కచిక్కిపోయాడు అనుకోండి, ఆంతర్య పురుషుడు బలంగా ఉంటాడు. వాళ్ళు బలంగా ఉన్నారు కానీ వారి ఆత్మలు ఒట్టి డొల్లా అన్నారు అనుకోండి, చెరుగ్గర ఒకటి ఇంతలా ఉంటుంది చెరుకు గడ, కానీ అది దవ్వ తక్కుమంటది. అర్థమైందా? మన దవలం కాదు, కర్రలమే, బలమైన కర్రలం. చూడండి, ఇక్కడ 10 దినాలనే పదం యోహాను గారు ఉపయోగించిన విధానం చూద్దాం. యోహాను గారు ఉపయోగించిన విధానం. ఇప్పుడు ఒక మాట ఏదైనా మనం పని అప్ చెప్పారనుకోండి, శ్రీను నీకు ఎవరైనా పని అప్ చెప్పారనుకో, ఒక వర్క్, ధాన్యాలు కూడా వినాలి. మీ పనికి సంబంధించి కాంట్రాక్ట్ బేసిక్ ఉంటుంది, వినాలి లేదా కాంట్రాక్ట్ కాదనుకోండి, ఏదైనా ఒక పని అప్ చెప్పామనుకోండి, ఆ పని ఎన్ని రోజులు అవుతుందని చెప్తారు? మనకి పనిని బట్టి చెప్పరు. అవతలోడు యజమాని మభ్య పెట్టడానికి మాట్లాడే మాట ఏంటి? మభ్య పెట్టడానికి కాదు కానీ కొద్ది ధైర్యం ఇవ్వడానికి. రెండు రోజులు అయిపోద్దండి. అది వారం ఆడుతుందో 10 రోజులు ఆడుతుంది కానీ తెలియదు. కానీ మనం మాట్లాడే మాట చెప్పండి. ఎవరికైనా బాకీ ఇవ్వాలనుకో ఏమంటాం? 2 రోజులు ఇచ్చేస్తాం. మనకి బాగా ఊతపదం ఏంటి? 2. యూదులకు ఊతపదం 10. ఏం కాదు, ఇచ్చా 10 రోజులు ఇచ్చేస్తాను అంటాను. చూసారా? ఆ పదమే వాడారంట వాళ్ళు యూదులు. ఒకసారి చూద్దాం. అది ఆదికాండం 24:55. ఆదికాండము 24 అధ్యాయము 55 వచనం. 24:55. ఆమె సహోదరుడు, ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము. ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చునండి. 10 రోజులు మా పిల్లని తీసుకెళ్తామండి. 10 రోజులు అంటే 10 రోజులే కదా, తక్కువ ఎక్కువ? అవతల వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు? 10 రోజులు మా పిల్లని తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర పెట్టుకుంటామంటే 10 రోజులే కదండి, తక్కువ ఎక్కువ? ఆ దృష్టిలో తక్కువ ఏంటి? మా పెళ్ళికొడుకు దృష్టిలో తక్కువ కాదు. చంపేస్తారని దాన్ని తీసుకెళ్ళి 2 రోజుల నుంచి పంపించే, నేను ఉండలేను అంటాడు కదా. కానీ వాళ్ళకి యూదులకి 10 తక్కువ. ఒక 10 రోజుల నుండి వస్తుందండి మా పిల్ల అంటే ఏంటి? సింపుల్గా నా వీళ్ళని అంటాడు, ఒక పూట కూడా పంపడు, అంత వేడిగా ఉన్నాడు. అపొస్తలుల కార్యాలు 25:6 చూడండి. అపొస్తలుల కార్యములు 25 అధ్యాయము 6వ వచనం. 25:6. అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరికి వెళ్ళి మరునాడు న్యాయపీఠ మీద కూర్చుండి పౌలును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాను. 8-10 దినాలు, 8-10 రోజుల్లో వచ్చేస్తాళ్ళండి. ఒక 8-10 రోజులు కూర్చుని వచ్చేసే అంటే తక్కువ సమయాన్ని చూపించడానికి 10 అనే పదం వాడుతుంటాం. ఇక్కడ యోహాను గారు కూడా అదే భాషా శైలిని యూదులను ఉద్దేశించి, యూదులను దృష్టిలో పెట్టుకుని స్ఫురణ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. ఏమని? 10 దినములు శ్రమ కలుగును. ఏంటి ఆయన ఉద్దేశం? చాలా తక్కువ, ఏం కాదు, తాత్కాలికమైంది. నిత్యత్వంతో పోలిస్తే నువ్వు వెళ్ళిపోయి మీ అమ్మగారి కంటే 80 ఏళ్ళు ఉంటావు, 10 రోజులు చూడలేవా, 2 రోజులు చూడలేవా అంటాం కదా పిల్లని. ఏది ఎక్కువ? 80 సంవత్సరాలు ఎక్కువ, 10 రోజులు ఎక్కువ? ఏది ఎక్కువ? 80 ఎక్కువ. 80 ఏళ్ళు అక్కడ ఎలా ఉంటావు? ఈ 10 రోజులకే యేసుప్రభు భాష చూడండి. నిత్యత్వం ఇస్తున్నాను, ఈ 10 రోజులకే. సింపుల్గా మనకు ఆ 10 రోజులు 80 ఏళ్ళు కదా. 80 ఉంటే 80, 60 ఉంటే 60, 70 ఉంటే 70. ఏంటి 10? మనకి జీవితం అంతకాలం అంటాం మనం, కానీ ఆయన కంగారెట్టుకుంది. ఈ రకంగా తీసుకొచ్చిన మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు. చూశారు దేవుడు. 10 రోజులు అంటే సింపుల్ పదమే, కానీ
అంటే ఆ లాజిక్ ఉపయోగించాడు ఆయన అక్కడ. 10 దినములు శ్రమ కలుగును అని అంటే అది. అర్థమైందా? చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు వారు 2 అధ్యాయం 10 వచనంలో, 2 అధ్యాయం 10 వచనంలో మరొకసారి చదువుదాం. 2:10, ప్రకటన 2:10 చదువుతారా? 2:10లో మీరు శోధింపబడినట్లు ఆ, ఆఖరిలో మాట్లాడుతున్నాడు. చివరి భాగంలో ప్రకటనలో బాగా పరిచయమైనటువంటి ఒక పదం, బాగా ఎక్కువగా పరిచయమైనటువంటి ఒక పదం, మరణం వరకు నమ్మకంగా ఉండుము. మరణం వరకు నమ్మకంగా ఉండుము. ఇక్కడ 10 దినాలని చెప్పి మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు ఏంటి? ఆ 10 మన మరణం వరకు. అర్థమైందా? ఆ 10 మన మరణం వరకు అని క్లారిటీ ఇచ్చేసాడు ఆయన. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకేమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను. 10 డీలోకి వెళ్ళిపోతాం. ఇది సి ఎక్కడిచ్చాం? అయితే సి, నేను డి రాసేసాను. 10 సి. ఐదు నెలల క్రితం తయారు చేసిన పాఠం వాళ్ళయింది నాకు. మళ్ళీ 15వ తారీఖు నుంచి కూర్చోవాలి. అర్థమైందా? ఏమర్థమైంది? అంటే అప్పుడు తయారు చేసిన పాఠం ఫ్రీగా కూర్చుని నేర్పుతున్నాను మీకు. మళ్ళీ కూర్చుంటలేదు, వారం వారం కూర్చొని నేను పాఠం దగ్గర కూర్చున్నానంటే ఒక 15 రోజులు 4-5 నెలలకు సరిపడక తయారు చేసేస్తాను. మళ్ళీ ఫ్రీగా ఉండాలని. ఆదివారం కూడుకులు, శుక్రవారం కూడుకులు ఉంటాయి కదా, వాళ్ళతో అయిపోయింది. మళ్ళీ పని పడుతుంది మనకి. సి ఏం రాస్తారంటే, మరణం వరకు నమ్మకంగా ఉండుము. మరణం వరకు నమ్మకంగా ఉండుము. మరణం వరకు నమ్మకంగా ఉండుము. దీనికి ఇది మీరు పూర్తిగా రాసేసుకోండి. ఇదే ఈ రెఫరెన్స్ పూర్తిగా రాసేసుకోండి. ఈ సందర్భంలో మరణం వరకు ఇక్కడ రాసుకోండి. ఈ సందర్భంలో మరణం వరకు అనే పదం ఈ సందర్భంలో ప్రాణాపాయం వచ్చినాను అని రాయబడిందంట. ప్రాణాపాయము. ప్రాణాపాయము వచ్చినాను. ఇదే మాట ఏబి తర్జుమా. అక్కడ ఏముందంటే, నువ్వు ఒకవేళ దాని కొరకు చావలసి వచ్చిన అని ఉందంట. నీవు ఒకవేళ దాని కొరకు చావవలసి వచ్చిన. ఇది ఏబి తర్జుమాలో ఉంది. తర్వాత రాసుకొని చెప్తాను. బాధలోని తప్పిస్తానని యేసుక్రీస్తు స్ఫురణలో ఉన్న క్రైస్తవులకు వాగ్దానం చేయలేదు. బాధల నుండి తప్పిస్తానని యేసుక్రీస్తు స్ఫురణ సంఘస్థులకు వాగ్దానం చేయలేదు, అంటే క్రైస్తవులకు వాగ్దానం చేయలేదు. కానీ వారి బాధల గుండా ఆయన వారిని క్షేమానికి తెస్తారు. కానీ వారి బాధల గుండా ఆయన వారిని క్షేమానికి తెస్తారు.
తెస్తారు. వారి బాధల గుండా ఆయన వారిని క్షేమానికి తెస్తారు. తర్వాత నమ్మకమైన దేవుని పిల్లలకు ప్రకటన విజయాన్ని వాగ్దానం చేసింది. నమ్మకమైన దేవుని పిల్లలకు ప్రకటన విజయాన్ని వాగ్దానం చేసింది. అయితే అయితే శ్రమలకు వెలుపలి విజయాన్ని అది వాగ్దానం చేయలేదు. శ్రమలకు వెలుపల విజయాన్ని అది వాగ్దానం చేయలేదు. అంటే శ్రమలు పోతాయి అని ఏం చెప్పలా. ఫైనల్ మాత్రం విజయాన్ని వాగ్దానం చేసింది. ఆఖరిలో ఎలాంటి విజయం వస్తుంది అన్నది. తర్వాత వారు జయిస్తారని యేసు క్రైస్తవులకు అభయమియ్య కోరారు. కానీ వారు జయిస్తారని యేసు క్రైస్తవులకు అభయమియ్య కోరారు. కానీ వారు జయిస్తారని యేసు క్రైస్తవులకు అభయమియ్య కోరారు. కానీ వారు దాని కొరకు చావలసి కూడా రావచ్చునని వారు గ్రహించాలని కోరారు. వారు దాని కొరకు చావలసి కూడా రావచ్చునని వారు గ్రహించాలని కోరారు. చిన్న ప్రశ్న అండర్లైన్ చేసుకుంటూ రాసుకోండి, బ్లాక్ ఇంక్తో రాసుకోండి. చిన్న ప్రశ్న రాశారా? వారు దాని కొరకు చావలసి కూడా రావచ్చునని వారు గ్రహించాలని కోరారు. చిన్న లైన్ రాసుకోండి, అయిపోయింది, లాస్ట్కి వస్తుంది. సభ్యులు హింసింపబడడానికి ఎక్కువ మంది సభ్యులు ప్రభు యొక్క అంగీకారాన్ని పొందడానికి మధ్యగల సంబంధం ఏమిటి? మళ్ళీ సభ్యులు హింసింపబడడానికి ఎక్కువ మంది సభ్యులు ప్రభు యొక్క అంగీకారాన్ని పొందడానికి మధ్యగల సంబంధం ఏమి? ప్రభు యొక్క అంగీకారాన్ని పొందడానికి మధ్యగల సంబంధమేమి? నేను ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను మీకు. ఉదాహరణ ఏంటంటే చెట్టు నుండి, ఈ ప్రశ్నకి జవాబు చెట్టు నుండి ఎండిన కొమ్మలను తుఫాను విరిచినట్టు ఏంటి? చెట్టు నుండి ఎండిన కొమ్మలను తుఫాను విసిరినట్లు, కొలిమి మడ్డిని కాల్చివేసినట్టు. కొలిమి మడ్డిని కాల్చివేసినట్టు. చెట్టు నుండి ఎండిన కొమ్మలు తుఫాను ఏం చేస్తుంది? ఈ తుఫాను వచ్చిందనుకోండి గట్టిగాను, ఏమవుతుంది? చెట్టు పడిపోద్దా? ఎండిన కొమ్మలు పడిపోతాయా? చెట్టు బాగానే ఉంటుంది, పనికిరాని కొమ్మలు, ఎండిపోయిన కొమ్మలన్నీ ఏమవుతాయి? బలమైన కొమ్మలు, పచ్చి కొమ్మలన్నీ. ఎండిన కొమ్మలు ఎవరు? ఒకసారి స్వనీతి పరుల్లో నుండి నీతిమంతులు వేరు చేయబడతారు. స్వనీతి పరుల్లో నుండి నీతిమంతులు,
భయస్థుల్లో నుండి నమ్మకస్తులు. వేరు చేయబడతారు. తుఫాన్ ఎందుకు? 10 దినాల శ్రమ ఎందుకు? 10 దినాల శ్రమ ఎందుకు అంటున్నాను? ఎండు కొమ్మలని విరిచేస్తాయి. అదే స్వనీతిపరులు నీతిమంతుల నుంచి విరిచివేయబడతారు. నమ్మకస్తుల నుండి భయస్థులు విరిచివేయబడతారు. అందుకు ఎవరు సరైన వాళ్ళు కాదో తేలిపోద్ది. ఎవడు నిలబడతాడో ఎవడు నిలబడ్డో తేలిపోద్ది. ఎవడు నీతిమంతుడో ఎవడ నీతిమంతుడో తేలిపోద్ది. ఎవడు పరిశుద్ధుడు కాదో తేలిపోద్ది. ఒకసారి ఫోన్ ఊదాడు అనుకోండి, పొళ్ళంతా ఒక షాట్ వేసాడంటే, గట్టిగా ఒక షాట్ వేసాడంటే గట్టి గింజలకి దిక్కు ఉండదు. అప్పుడు గట్టిగా షాట్ వేస్తే ఉంటుందా? ఒకసారి చూడండి, ఇసురుతున్నప్పుడు తూర్పారు పడుతున్నప్పుడు ఏమవుద్ది? మంచి గింజలు కూడా ఏమవుతాయంటే కొద్దిగా అటు ఇటుగా, ఇంకా పాలు కింద గట్టి పడుతున్న గింజ పాలు గజ ఇది గట్టి పడుతుంది. గమ్ముని ఇది అటు ఉందమ్మా ఇటు ఉందమ్మా, అటు ఉందమ్మా ఇటు ఉందమ్మా, ఈ గింజలు ఎక్కువైపోతున్నాయి. పొల్లే గట్టి గింజ మధ్యలో మిడిల్ చాలా డేంజర్లో పడిపోతారు. ఉంటే ఇటే ఉండాలి. అందుకంట ఈ పరీక్షలో 10 దినాలంటే ఎప్పటికి రెడీ అవుతాయి ఇవన్నీ? మరణం వరకు 10 దినాలు, 10 రోజులు అంతే, 10 days. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఏదైంది? 10లో సి కాదు, సి. ఇప్పుడు దాకా తినేసాడు రా బాబు అనుకోకండి, నేను ఆపుతాను. ఇంకా ఎగ్జామ్ ఉంది కదా. మరణం వరకు, మరణాలు ఎన్ని మరణాలు ఉన్నాయి? మనిషికి ఎన్ని మరణాలు ఉన్నాయి? ఏ మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు? ఏ మరణాన్ని మనం ఎదుర్కోవాలి, ఏ మరణాన్ని ఎదుర్కోకూడదు? మరణం వరకు నమ్మకంగా ఉండకపోవడానికి గల కారణాలు ఏంటి? చాలా ఉన్నాయి. అవన్నీ ఆలోచన చేద్దాం. దేవుని చిత్తం అయితే మరో క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? మొక్కలు తేటిగా లేవు. ఏది ఇంకా అలా పడుందాం. ఆయన ఆమె చెప్పేదాకానేనా? అయ్యో రెడీ అయిపోయింది పేపరు. ఇందులో ఒక్కొక్క పేపర్ ఇచ్చేసి తోరదానికి కూర్చేసేవాడి. బాగా బైబిల్ కూడా దగ్గర వద్దు. 5 ప్రశ్నలే. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఎగ్జామ్లోకి వెళ్దాం.